కన్యాదాన కట్నం తీసుకుంటే ఇక వచ్చేటప్పుడు అందరూ తోచినంత కట్నం కన్యాదానానికి కట్నం తీసుకొని రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మాకు రాముల వారు మమ్మల్ని పురమాయించారు. రామరాజే పరే బ్రహ్మాండారామే గణమే వ్యక్తమహంకార పృథివ్యావస్తేరో వాజరాఘాఢ్యావరణేనావృతేశ్వరి బ్రహ్మాండ సంతయోర్मध्ये సకలాహంకారవరాధంబే కన్యాదానం జరుగుతుంది. ధర్మకర్తలు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయ సేవకులు ధర్మకర్తలు కళ్యాణం చేయడానికి రావాలి దయచేసి. ఇక్కడ మనం సాక్షాత్తు ఆ అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేసేవచ్చు. అంటే అమ్మవారు స్వామివారిని అడుగుతుందట, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నీ నాన్నెవరు, నీ తాతెవరు, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నిన్ను, నీ గుణగణాలు. అయితే అప్పుడు ఇప్పుడు మన స్వామివారి ఎవరు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, స్వామివారి ముత్తాత గారు. అలాగే అమ్మవారు ఎవరు, అమ్మవారి నాన్నగారు, తాతగారు, ముత్తాత గారు ఎవరు. ఇవన్నీ ఇప్పుడు స్వామివారి ప్రవరలు అంటారు. వాటిని ఆ స్వామివారి ప్రవరలు చెప్తూ ఉంటాము. అందరూ నమస్కారం చేసుకొని నిశ్శబ్దంగా ప్రవరలు వింటూ ఉండాలి. మనము ఏదో గుడికి పైసలు కట్టాము, వచ్చిన కూర్చున్నాము, మంగళారతి పట్టుకొని వస్తున్నాము అంటే కాదు. మన మనసులో మనమే, ఇక్కడ అయ్యగారులు కూర్చొని చేస్తలేరు, మీరే కూర్చొని చేస్తున్నట్టు మీరు మనసులో భావించుకుంటూ ఉండాలి. మీరు అక్కడ కూర్చున్నంతసేపు మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండకుండా ఈ రోజు స్వామివారిని మంచిగా మనస్సులో తలుచుకుంటూ ఉండాలి. కాబట్టి నమస్కారం చేసుకొని మేము ఆ ప్రవణలు చెప్తూ ఉంటాము, స్వామివారు ఎవరు అని చెప్తూ ఉంటాము. అది జాగ్రత్తగా వింటుండండి. ఓం తెలుసాగరవరిగన్నంగో ప్రాహరేభ్యేషులం భవతు పవిత్రగోత్రాధ్వస్య అద మహారాజవరమణోరత్రే తెలుసాగరవరిగన్నంగో ప్రాహరేభ్యేషులం భవతు వారిష్టమై ప్రాణేత్రదారుహేణ ప్రవరాన్విత పవిత్రగోత్రాధ్వస్య పద్మరామహారాజవరమణం పౌత్రాయ తెలుసాగరవరిగన్నంగో ప్రాహరేభ్యేషులం భవతు వారిష్టమైత్రవృణగౌల్లింగిత్రదారుహేణ ప్రవరాన్విత వసుష్ఠగోత్రాధ్వరాయ దశరథ మహారాజవరమణం పుత్రాయ
భవతు ప్రవణాన్విత పరిసరగోత్రోద్భవాయ అఖిలాండగోళి బ్రహ్మాండనాయకాయ ఇలవంశ బాలకాయ ఇక్ష్వాకుల వంశతిలకాయ ఆత్మప్రాణబలాయ రాజ సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపాయ శ్రీరామచంద్రవర్మదేవరాయ అంటే స్వామివారు చెప్తున్నారనమాట. మాది కౌండిన్య గోత్రము. అంటే కౌండిన్య గోత్రం అంటే ఎవరికంటే సూర్యుడి గోత్రము, సూర్యుడి వంశం మాది. మా ముత్తాత గారి పేరు నాభాగ మహారాజు. ఆ రాముడు గారి ముత్తాత గారు ఎవరు? నాభాగ మహారాజు గారు. మా తాతగారి పేరు అజ మహారాజు గారట. రాముడు వాళ్ళ తాతగారి పేరు అజ మహారాజు గారు. రాముడు వాళ్ళ నాన్నగారి పేరేంటి వినిపిస్తలేదు. దశరథ మహారాజు గారు. ఆయన పేరేంటి ఇవాళ రామనవమి. కనీసం నాగలింపు చేయాలి. దేవుడికి ఇంటి కూడా నాగలింపు చేయాలి కదా కొద్ది గట్టిగా. ఆయన పేరేంటి? శ్రీరామచంద్రుడు. ఆయన పేరు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడు, ఇలవంశ పాలకుడు, ఇక్ష్వాకుల వంశ తిలకుడు. అలా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీరాముడట. ఇప్పుడు అమ్మవారి నామాలు గోత్రనామాలు చెప్తాము, వినండి. జనక మహారాజ పుత్రీ అఖిలాండగోళి బ్రహ్మాండ రాజకీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అనంతకోటి శక్తి రహిత శ్రీ సీతారాం కన్యాం. అయితే అమ్మవారిని స్వామివారు అంటే సీతమ్మ రాముడిని అడిగింది, నీ గోత్రం ఏంటి? అప్పుడు మరి రాముడు అడగరా, మరి నీ గోత్రం ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీలో ఉన్న గుణగణాలు ఏంటి అని అమ్మవారిని స్వామివారిని అడిగాడట. అయితే అమ్మవారు చెప్తుందట, గోత్రం అమ్మవారి గోత్రం ఆంగీరస గోత్రం. అమ్మవారి ముత్తాత గారి పేరు స్వర్ణరోమ మహారాజు గారట. అమ్మవారి తాతగారి పేరు హ్రస్వరోమ మహారాజు గారు. అమ్మవారి నాన్నగారి పేరేంటి? జనక. ఎవరు? ఆయనేనా? అమ్మవారి నాన్నగారి పేరు జనక మహారాజు గారు. పేరేంటి? సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అమ్మవారు. ఎవరు? సీతా మహాలక్ష్మి, సీతా అమ్మవారు అనమాట. కాబట్టి ఇలా చెప్పారట, ఇప్పటి వరకు స్వామివారిని అమ్మవారికి కన్యాదాన మహోత్సవం జరిగింది. ఇప్పటి నుంచి అమ్మవారికి స్వామివారికి మధుపడతాం. అంటే అమ్మవారికి తల్లిదండ్రులు వస్త్రాలు ఇస్తారు కాబట్టి ఇక్కడ ఆ సాక్షాలు మీరు ఇచ్చే వస్త్రాలు, గుడి తరపున ఇచ్చే వస్త్రాలు సాక్షాలు ఆ స్వామివారు జనక మహారాజు గారు ఇచ్చారని ఇక్కడ చెప్పేసి అమ్మవారికి స్వామివారికి మధుపరంగా వరకు జరుగుతుంది. కాబట్టి నమస్కారం.
అంటే మధువర్గం ఎందుకు ఇస్తారు అంటే స్వామివారు ఇలా చెప్పినట్టే ఎన్నెన్నో ఊరు తిరిగి మావిడెక్కడుంది మావిడెక్కడుందనే దిగుతూ ఎన్నెన్నో ఊరు తిరిగి పోయింపులు ఇచ్చాడు. వచ్చి ఆయన కాలు గడిగావు బాబు ఎక్కడెక్కడి నుంచి వచ్చాడని వచ్చి అయితే కాలు గడిగావు కన్యాదానం చేసావు అమ్మవారు అడిగింది. ఎప్పుడు అయితే ఆయన అన్నాడట ఈ అన్న అడుగులేనా కనీసం తిన్నాక తాగడానికి వెంటనే అడిగిందట స్వామివారు. అయ్యో నీకు పెట్టకపోతే ఎట్లా కావని వస్త్రాలు ఇచ్చి నూతన వస్త్రాలు స్వామివారికి ఇచ్చి మధుమరుగా అంటే అప్పట్లో పాలు తర్వాత తేనె బెల్లం కలిపి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అక్కడ వస్త్రాలు వస్త్రాలు ఇస్తున్నారు. అక్కడ నమస్కారం చేసుకోండి. భక్త వస్త్రాలు స్వామి గారికి శుభముహూర్త కార్యక్రమం అందరి దగ్గరికి మీ దంపతులు కూర్చొని నమస్కారం చేసుకొని పంపించండి. ఎవరి శిక్షలు అడగండి అందరి దగ్గరికి పంపిస్తాము. ఓకేనా? అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. పింఛర్ల మల్లేష్ గారు 16 రూపాయలు, 1010 రూపాయలు. పింఛర్ల మల్లేష్ గారు సీతమాదేవి రాములు గారికి ఉంటే అందరూ అర్థమంటే కళ్ళు పక్కన పెట్టాలని నిర్వహిస్తున్నాం. దయచేసి కళ్ళు పక్కన పెట్టుకోవాలమ్మా. సమావేశకంటే కళ్ళు అమ్మ ఆ టెంట్ లోపల భోజనాలకు అడ్డమైన పళ్ళు తీయాలి. ఎవరైతే పళ్ళు పెట్టే పళ్ళు తీసేది పక్క పెట్టే పళ్ళు స్వామి అక్కడ Yes,
అమ్మవారికి మాంగళ్య పూజ అంటే మంగళ్య పూజ జరుగుతుంది. మంగళసూత్రాలకి నమస్కారం చేసుకొని అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పుష్పైశ్చ కుంకుమైశ్చ పూజయామి. ఓం నగందే నమః, విద్వదే నమః, విద్యాదే నమః, మనోహరప్రదాయ నమః, పురుషాయ నమః, పురోగే నమః, సురభే నమః, పరమాత్మికాయ నమః, వాదే నమః, పద్మాలయాయ నమః, పద్మాలయాయ నమః, దుర్గే నమః, సహారే నమః, ఉపరారే నమః, ప్రసారే నమః, సంజ్ఞారే నమః, నిర్మలారే నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్టారే నమః, ఓంకారవతే నమః, ఓంకారవతే నమః, విద్యే నమః, దేవతాయ నమః, మృదాయ నమః, మృదాయ నమః, కవలాయ నమః, కాంతాయ నమః, కావాక్యే నమః, గౌరవకరాయ నమః, వరగ్రహప్రదాయ నమః, వంశరే నమః, వనగాయ నమః, హరివల్లభాయ నమః, వజోగాయ నమః, వృదాయ నమః, దీప్తాయ నమః, లోకలోక వినాశనే నమః, సర్వజగాయ నమః, కరుణాయ నమః, లోకమాతృష్టాయ నమః, సహస్రాయ నమః, పద్మాక్షే నమః, పద్మసుందరీ నమః, పద్మాకరాయ నమః, పద్మముఖ్యే నమః, పద్మనాభప్రియాయ నమః, పద్మారాధనాయ నమః, దేవ్యే నమః, పద్మినే నమః, పద్మగచ్చే నమః, పుణ్యగంధాయ నమః, సుభృష్ణాయ నమః, ప్రసాదాభిముఖే నమః, ప్రభాయ నమః, చంద్రవదనాయ నమః, చంద్రదహోదర్యే నమః, చతుర్భుజాయ నమః, మహేందర్ గౌడ్ గారిని పిలుస్తున్నారు, దయచేసి రావాలి. ఒకరిగా ఉండాలి. కృష్ణజనకే నమః, కృష్ణే నమః, కార్తికే రాజికే నమః, శ్రీవిష్ణుకే నమః, నవరుద్రవారికే నమః, నవదుర్గాయ నమః, మహాకాళే నమః, బ్రహ్మ విష్ణు వినాయకాయ నమః, జ్ఞానజ్ఞానసంపన్నాయ నమః, భువనేశ్వర్యే నమః, ధూపయామి, ధూపం భావయామి, దీపం సందర్శయామి, ధూపదీపాన్ని నమస్కారమణి నైవేద్యం యా నారికేయామి. ఓం ప్రణాయ స్వాహ, ఓం వామాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, సేవసేవాయ సమర్పయామి. సంసరోదపాదనే లాంబూలాగరవోదారూదానమర్పయామి. నీరాజనమ్మ కళ్యాణాలు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఈ లోకాలంతా రక్షించడానికి చేస్తారు. అందుకే ఇక్కడ మాంగళ్య సూత్రం వేసేటప్పుడు చెప్పేది ఏంటంటే మాంగళ్యాడ అంటే స్వామివారు మన లోకాన్ని రక్షించడానికి మళ్ళీ ప్రతి సంవత్సరం శాంతి కళ్యాణాలు మళ్ళీ చేస్తూ ఉంటారు. కాబట్టి మంచిగా నమస్కారం చేసుకొని గట్టిగా అందరూ
కొద్ది గట్టిగా రాగాలి.
పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుని లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక